దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ మన బీసీల జనాభా ఎక్కువ. మన బీసీలు కట్టే పన్నులే అత్యధికంగా ఉంటాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం మొన్న బయటపెట్టినటువంటి ఆ కుల గణన సర్వే అనేది ఎంత తడకనో మనందరికీ తెలుసు. దాని మీద స్పందించాల్సిన అవసరం ప్రతి ఒక్క బీసీకి ఉంది. ఎందుకంటే మన మనకు రావాల్సిన వాటా ఇప్పటికే రాకపోగా యాక్చువల్‌గా ఉన్న బీసీల సంఖ్యని ఇంకా 10% తగ్గించి చెప్తున్నారు అని మనందరికీ తెలుస్తుంది. 46% అట మన బీసీలో. నిజంగా మనకు ఒక 55+ ఉంటామా? ఉండమా? కానీ దాన్ని 46కి చేస్తే మనం ఎట్లా చూస్తూ ఊరుకుంటాం? ఇప్పటికిప్పుడు మన మీద ఎఫెక్ట్ పడకపోవచ్చు. కానీ మన పిల్లల భవిష్యత్తు ఏదైతే ఉంటదో వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పడతది. అవునా కాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వయసే అనుకో. ఒక 37 సంవత్సరాలు ఉంది. ఇంకొక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఏదోలా గడిచిపోద్ది. ఆ తర్వాత పిల్లల భవిష్యత్తు గానీ, మన బీసీ బిడ్డల భవిష్యత్తు గానీ ఏమవుతదో అనేది ఆలోచించండి. మనం ఇప్పటిదాకా ఎంతోమంది ఉద్యమాలు నడిపారు బీసీల గురించి. కానీ ఇప్పుడు మరింత ఉధృతంగా నడపాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడుతుంది. ఎందుకంటే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మామూలుది గాదిప్పుడు. కేవలం ఓసీల సంఖ్యను 15.79 అని చూపించుకోవడం కోసం ఈ కుల గణన సర్వే అని ఒకటి ముందటేసుకున్నారని అర్థమవుతుంది. రాజ్యాంగంలో లేనటువంటి పదము హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని కొత్తగా చేర్చిండ్రు. ఎంత రాజ్యాంగ విరుద్ధమైన పదం. కాబట్టి ఇవన్నీ మనకు ఫ్యూచర్‌లో చాలా మనకు చేటు కలిగించబోతున్నాయి. కాబట్టి మన బీసీల గురించి మనం మాట్లాడదాం. మన నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్‌లో రేపు ఉదయం 11 గంటలకి ప్రెస్ మీట్ పెట్టుకుందాం. ఆ ప్రెస్ మీట్‌కి నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క బీసీ రావాల్సిందిగా నేను కోరుతున్నా. నా పేరు రాజు ఆడిచెర్ల. నేను ప్రతి ఒక్కరికి ఎందుకంటే అందరి నంబర్స్ నా దగ్గర లేవు కాబట్టి నేను మెసేజెస్ కానీ, కాల్స్ కానీ చేయకపోవచ్చు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను మీకు రమ్మని చెప్తున్నా. అదే మీరు భావించండి. ప్రతి ఒక్క బీసీ వచ్చి మీ గళాన్ని వినిపించండి. 5గురితో 10 మందితో ప్రెస్ మీట్ పెట్టొచ్చు. కానీ మన బలం అనేది అక్కడ సరిగ్గా కనబడదు అవతలోళ్ళకి. సో ఇంతే కదరా అని చెప్పేసి అనుకుంటారు. అట్లా కాకుండా మన సంఖ్యా బలం ఎక్కువ ఉంటే అరే చాలామంది ఉన్నారు రా భయ్ అనే ఒక ఆలోచన అవతలోళ్ళకి రావాలి అని అంటే ఎక్కువ సంఖ్యలో హాజరైతే మన బీసీ ఉద్యమం అనేది ఉత్సాహం వస్తుంది. ఎస్ వెళ్ళాలిరా, ఫైట్ చేయాలి మనోళ్ళ కోసం అని చెప్పేసి అనిపిస్తాయి. కాబట్టి ఎక్కువ సంఖ్యలో హాజరవుతారని కోరుకుంటూ జై బీసీ, జై తెలంగాణ.